నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. భువనగిరి ప్రాంతంలో ఒక నేత కార్మికుడిని నేత వృత్తి విషయంలో ఇబ్బంది పెడుతున్నారని తెలిసి వారితో నేను మాట్లాడడం జరిగింది. వారితో నేను మాట్లాడిన ఆడియో కూడా దీని తర్వాత పెడతాం. ఇట్లారా నేను కూడా బాధ్యతగా ఒక పద్మశాలి బిడ్డగా నేను కూడా సమాధానం చెప్పాలనుకుంటున్నా. భువనగిరిలో నేత కార్మికుడు మెరుగు లక్ష్మణ నేత కార్మికుడు దాదాపు 4-5 సంవత్సరాలుగా ఇంట్లో ఒక సాన్ చేసి నడుపుకుంటున్నాడు. దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు, పొద్దున్న దాకా నడుపుకుంటున్నాడు. కానీ ఇప్పుడు కొత్తగా ఆ సాంచే తీసేయమని లేకపోతే ₹1,00,000 పెనాల్టీ అని రకరకాలుగా వేధిస్తున్నా తెలిసింది. నేను ఒక విషయం చెప్తున్నా, ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. గతంలో కూడా ఇలాంటి సమస్యలు మన దగ్గరికి వస్తే గట్టిగా కోటింగ్ ఇస్తే ఎక్కడికక్కడ నిషేధం అయిపోయింది. నేనేమంటున్నా అంటే పద్మశాల కులవృత్తి నేత వృత్తి కాబట్టి నేత కార్మికులను ఎవరు కూడా ఇబ్బంది పెట్టకండి. నేత వృత్తి విషయంలో ఖచ్చితంగా వాళ్ళు నడుపుకుంటారు, వాళ్ళు సాంచలు వేసుకుంటారు, వారికి హక్కు ఉన్నది. ఎవరు కూడా ఆంక్షల పేర ఇబ్బంది పెట్టకండి. ఏదైనా జీవోలు ఉంటే ఆ జీవోలు మా నేత కార్మికులు ఇబ్బంది పెడతాయనుకుంటే ఆ జీవోలు ఎత్తేయండి. మా సమాజం కంటే జీవోలు ఎక్కే కాదు కదా. మా కోసం కాకపోతే ఎవరికోసం ఉంది ప్రభుత్వము? అవునా కాదా? పద్మశాలి సోదరులారా, ఈ వీడియో షేర్ చేయండి. మన జాతి బిడ్డపై ఈ విధంగా అలిచివేస్తుంటే మన నిశ్శబ్దంగా ఎట్లా కూర్చుంటాం? ఎంత బాధాకరం అంటే ఇంట్లో ఒక సాంచే చేసుకున్నాడండి, ఒక్క సాంచే. దాంతో కోట్లు సంపాదించుకోడు, ఏదో కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఇంట్లో సాంచే చేసుకోవడం వల్ల ఏమైనా ఉగ్రవాద చర్యకు పాల్పడుతున్నాడా? భువనగిరి ప్రాంతంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో అర్బన్ కాలనీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పద్మశాలి యువత కొద్దిగా మీరు వెంటనే స్పందించండి, వెళ్ళండి. మన వాళ్ళకు మన అండగా ఉందాం. నేను ఒకటి చెప్తున్నా, ఆ ప్రాంత ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, పద్మశాల కులవృత్తి అంటే నేత వృత్తి విషయంలో ఎవ్వరూ ఇబ్బంది పెట్టినా మేము ఊరుకోము. ఆంక్షల పేర ఇబ్బంది పెడితే కూడా ఊరుకోము. మేము ఏదైనా జీవోలు ఉంటే ఎత్తిపడేయండి. ఖచ్చితంగా మా పద్మశాలి బిడ్డలు నేత కార్మికులు సాంచలు వేసుకుంటారు, పొద్దున్న దాకా నడుపుకుంటారు. దీని విషయంలో ఎవరు ఎలాంటి అభ్యంతరం చేసినా సరే మేము విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అవసరం అనుకుంటే వాసా లక్ష్మణ వాడు ముఖ్యమంత్రి ఇంటికాడ కూర్చుంటాడు. ఎవరిన అయ్యాకు మోతాదు లేడు. పద్మశాలి బిడ్డలు అరే ఇంత గోస పోసుకుంటారా? వాళ్ళు ఏం చేస్తున్నారా? దొంగతనం చేస్తున్నారు, లంగతనం చేస్తున్నారు, దేశద్రోహం చేస్తున్నారా? ఇంటి ముందు ఇంటికాడ సాన్ చేసుకుంటే 4-5 సంవత్సరాలుగా మీకు ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు ఇబ్బంది అవుతుంది, మీకు సప్పుడు అవుతుందా? బట్టలు వేసుకుంటారు కదా, బట్టలు ఎవరు నేర్చిండు? నేత కార్మికులు ఇబ్బంది పెట్టేవాళ్ళు బట్టలు ఇచ్చేసి బర్వాలు తిరుగుండి. సిగ్గు ఉండాలి, కొద్దిగా సిగ్గుచరం ఉండాలి. వాళ్ళు ఏదో కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటే వాళ్ళ దేశద్రోహం చేస్తున్నారా లేకపోతే ఉగ్రవాద చర్యకు పాల్పడుతున్నారా? నేను ఒకటే చెప్తున్నా, పద్మశాలి సోదరులారా, ఈ వీడియో వైరల్ చేయండి. ఇంకొక చోట ఇలాంటి చర్యలు జరగకూడదు. 4-5 ఏళ్ళ నుంచి మీకు ఇబ్బంది కాదు, కానీ ఇప్పుడు ఇబ్బంది వస్తుందా? ఒక సాన్ చేసుకుంటే, ఒక పవర్ రూమ్ వేసుకుంటే మీకు ఇబ్బంది అవుతుందా? ఖచ్చితంగా భువనగిరిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేత కార్మికులు సాంచలు వేసుకుంటారు, పొద్దున్న దాకా నడుపుకుంటారు. ఈ విషయంలో జౌళి శాఖ స్పందించాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు స్పందించాలి. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ నేను అందువేలున్నా, కానీ నా జాతి బిడ్డకు పై అణచివేత చేస్తుంటే నేను రాకపోతే ఎట్లయితుంది? పద్మశాలి బిడ్డను ఎట్లయితే నేను? కాబట్టి ఒక పద్మశాలి బిడ్డగా పద్మశాలి జేఏసీ పక్షాన, పద్మశాలి జేఏసీ టీం పక్షాన, పద్మశాలి సమాజం పక్షాన నేను ఒకటే చెప్తున్నా, ఆ భువనగిరిలో నేత కార్మికులు ఇబ్బంది పెడుతుందని తెలిసింది. ఎవరు ఇబ్బంది పెట్టకండి. ఇబ్బంది పెడితే మేము ఊరుకోము. మా సమాజం విషయంలో వాసా లక్ష్మణ వాడు ముఖ్యమంత్రి ఇంటి ముందు కూర్చుంటాడు. అబ్బా, ఇది ఇంతకంటే మేము ఏం చెప్పదలుచుకోలేదు. ఎమ్మెల్యే గారు, నేను మీకు కూడా వీడియో పంపిస్తున్నా. కమిషనర్ గారు, కలెక్టర్ గారు, నేత కార్మికుల విషయంలో ఖచ్చితంగా మీరు సానుకూలంగా ఉండండి. ఎలా ఎంతమంది పాపం వాళ్ళు నేత కార్మికులు చేయడానికి పని లేక పుట్ట ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కనీసం చేసుకొని కదా. పద్మశాలి సోదరులారా, ఈ వీడియోను ప్రతి పద్మశాలి మిత్రులు షేర్ చేయండి. వీడియో వైరల్ కావాలి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి నేత కార్మికుడు మెరుగు లక్ష్మణ గారి కుటుంబానికి న్యాయం జరగాలి. ఎవరు ఇబ్బంది పెట్టద్దు. ఇబ్బంది పెడితే ఉరుకోము. హలో, నమస్తే సార్. నమస్తే. మాది భువనగిరి సార్. ఇంతకుముందు ఫోన్ చేసి మెరుగు లక్ష్మణ మెరుగు లక్ష్మణ అలా మిసేజ్ నేను. చెప్పండి అమ్మా. అయ్యో, ఇట్లా మేము పవర్లు అంటే ఒక సాంచే పెట్టుకున్నాం సార్. ఒకటే పెట్టుకున్నాం. ఇప్పుడు కనీసం 8-9 ఏళ్ళు అవుతుంది. 8-9 ఏళ్ళు అవుతుంది నడుపుకుంటున్నాం. అప్పటి నుంచి సప్పుడు లేదు, ఇప్పుడు సప్పుడు ఏమైంది? ఇప్పుడు
9 ఏళ్ళు అవుతుంది. అయితే ఇప్పుడు నడుస్తున్నాం ఇంటి పక్క ఆయన ఇప్పుడు ముదిరాజు ఆయన సరే వాళ్ళు ఏ కులం అయితే మనకేంది కానీ చెప్తున్నా. అయితే చెప్తున్నావు సౌండ్ 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 అసలు రానే రాదు. అన్ని మార్చినాము. మామూలుగా ఎట్లా అంటే మన కారం పొడి మిషన్ లెక్క సమానం వస్తుంది. అమ్మా సౌండ్ వచ్చినా పొద్దున్న దాకా నడుపుకోవచ్చు. అయితే పొద్దున్న 9 నుంచి 5 దాకా నడుపుతాం. ఓకే. అయితే ఒక ఆయన మాజీ కౌన్సిలర్ ఆయన ఏమంటున్నాడు అంటే 20కు మాజీ కౌన్సిలర్ ఆయన ఏమొచ్చి ఏమంటున్నాడు, ఆయన కాదు ఇక్కడ కోరి కలెక్టర్ ఆఫీస్ కాడ కోరి కరెంట్ ఆఫీస్ కాడ కోరి మళ్ళా 7కి మున్సిపాలిటీ ఆఫీస్ కోరని ఆయన వెనక కేసుకొని తిరుగుతా ఉన్నాడు. తిరిగితే నేనేమన్నా నాకైతే మొత్తం పురుగు కావాలి కదా, ఆయనే కావాలని ఇప్పుడు నేను ఆయన ఇంటికి పోయి ఆడతాను, నేను కాదని అంటాడు కదా. అమ్మా మీరు ఎటు పోకుండి సాంచ తీసేయకుండి, ఎవరన్నా అంటే నా పేరు చెప్పండి, నా నెంబర్ ఇవ్వండి. అక్కడ ఎమ్మెల్యే ఎవరు? అక్కడ అనిల్ రెడ్డి, కుమ్మం అనిల్ రెడ్డి. సరే నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతా. నేను నువ్వు అంటే నా కులవృత్తి పని నేను చేసుకున్నా. ఎవ్వడు కూడా ఏం మాట్లాడద్దు. అవసరం కూడా ముఖ్యమంత్రి గారు కూర్చుంటాం, భయపడేది లేదు. కులవృత్తి అది బాజాప్త నడుపుకోవాలి. కాదు సార్, మరి మేము చేసుకున్న పనే మరి కదా, మన కులవృత్తి పనే కదా. మరి గంత ఇదగానం చేసి ఆయన మాజీ కౌన్సిలర్ మా మీద కష్టపట్టేసి డబ్బులు 1,00,000 రూపాయలు ఫైన్ వేస్తాను, నువ్వు ఎట్లా పెట్టినావు పెట్టో నేను చూసుకుంటాను అంటే నువ్వేం అమ్మా ఇప్పుడు ఈ లొకేషన్ ఎక్కడ? మా భువనగిరిలో ఎక్కడ వస్తుంది ఈ లొకేషన్? ఈ అడ్రస్ అడ్రస్ ఏంటిది? భువనగిరిలో ఏది మన యాదాద్రి భువనగిరి అర్బన్ కాలేనా? అర్బన్ కాలే సార్. వార్డ్ నెంబర్ ఎంత అమ్మా? వార్డ్ నెంబర్ ఏది 15వ వార్డు మాది. 15వ వార్డా? ఇంకోటి చెప్పనమ్మా, ఉన్నాడా లక్ష్మణ్ ఉన్నాడా? ఒకసారి అన్నకి నేను మాట్లాడతా. హలో హలో సార్. అన్న నమస్తే. ఏమైందన్న? వీళ్ళు కాంపిటీషన్ ఏందన్నా, ఇప్పుడు నేను నడపబట్టి ఇప్పుడు దాదాపు అర్బన్ కానీ 5 వెళ్ళి 6 నడుస్తున్నాను. ఇప్పుడు 5-6 నుంచి సపోర్ట్ రాదు, ఇప్పుడు ఎందుకు సపోర్ట్ అవుతుందట? ఆయన ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పక్కోడు పక్క తీసుకుంటే ఏంటంటే వాళ్ళు కక్ష సాధన చేసి వీళ్ళని తీసియాలి, వీళ్ళ పని. నేను చెప్పన్నా, ఇప్పుడు మనం ఇవన్నీ అవసరం లేదు మాట్లాడద్దు. నేను ఇప్పుడు మీరు మాట్లాడేది కూడా నేను లైవ్ లో ఉన్నా చెప్పాలి. ఛానల్ వస్తుంది, మీరు ఎవ్వరు కూడా భయపడే అవసరం లేదు, తీసేసి మీ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతా. అది కులవృత్తి, ఎవరికి 1,00,000 రూపాయలు కానీ రూపాయి కానీ కట్టేది లేదు. కులవృత్తి బాజాప్తి చేసుకోండి. ఎవరన్నా కలెక్టర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ఎవరన్నా కానీ ఎవరన్నా వస్తే నా నెంబర్ ఇవన్నీ మాట్లాడతా. మీరు తీసుకో, ఏ సాంచ తీసేయకండి. అక్కడ అధ్యక్షులు కూడా నేను ఫోన్ చేసి మాట్లాడతా, అక్కడ ఎమ్మెల్యేతో మాట్లాడతా. అది కులవృత్తి. మీరు ఎవ్వరు కూడా ఇక్కడనే కాదు ఎక్కడ కూడా పద్మశాల కులవృత్తి, నేత వృత్తి సాంచలు తీసేయమని ఎవడన్నా అంటే ఇడిచిపెట్టే ప్రక్రియ అవసరం అంటే ముఖ్యమంత్రి ఇక్కడ కూర్చుందాం, భయపడేది లేదు. మనం బానిసలం కాదు. ఖచ్చితంగా నడుపుకోండి. మీరు మీకు ఇచ్చుకోండి అన్న. నేను ఒక మాట చెప్తాను, ఇది కొంచెం పైన ఛానల్ వస్తుంది, మీరు భయపడే అవసరం లేదు. నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతా. మీరు ఎవ్వరు సాంచలు తీసేయకండి. సాంచలు బాజాప్త నడుపుకోండి, నడుపుకోండి. బాజాప్త నడుపుకోవాల్సిందే. అది కులవృత్తి. మీరు భయపడే అవసరం లేదు. కొంచెం ఛానల్ వస్తుంది, కొంచెం వస్తుంది. నేను కూడా వాయిస్ ఇస్తా. మీరు అక్కడ ఎవడో మీ ప్రాంతంలో ఉన్న వాట్సాప్ గ్రూపులు ఉంటే అలా వైరల్ చేసే ప్రయత్నం చేయండి. మీరు అసలు తీసేసే ప్రసక్తే లేదు. నా నెంబర్ వాళ్ళకి ఇవ్వండి, నేను మాట్లాడతా. ఓకే సార్. ఓకే సార్. సరే ఓకే ఓకే సరే అన్న. సరే.